మీ స్కిన్ ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా చేసుకోవచ్చు అంటే ఎవరైనా నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలండి. ఈరోజు వీడియో మీరు చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు సూపర్ 5 టిప్స్ చెప్తాను. ఈ బ్యూటీ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టెంట్గా మీ స్కిన్ గ్లోయింగ్ వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. మీ స్కిన్ని మంచి రేడియంట్గా చేసి బ్రైట్గా చేయటమే కాదు, మీ హెయిర్ని కూడా హెల్తీగా చేసే మార్నింగ్ డ్రింక్ ఇది. ఈ డ్రింక్ మీరు డైలీ ఒక్క గ్లాస్ తాగితే చాలండి, సూపర్ హెల్తీగా ఉంటుంది మీ స్కిన్. ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ బీట్రూట్, క్యారెట్ని నేను కొంచెం మగ్గించుకుంటాను. మగ్గించుకుంటే విటమిన్ ఏ అనేది ఇంకా బాగా వస్తుంది క్యారెట్లో, అంటే రెటినాల్ అనమాట. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను ఉసిరికాయని పీసెస్ చేసుకుని జార్లో యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా జ్యూస్ చేసేసుకుంటాను. ఇది ఫిల్టర్ చేసుకుంటా. ఇది నేను ఎర్లీ మార్నింగ్ తాగుతాను. ఇందులో ఉసిరికాయ యాడ్ చేయడం వల్ల విటమిన్ సి వస్తుంది, అండ్ క్యారెట్ యాడ్ చేయడం వల్ల బీటా కెరటిన్ వస్తుంది, అండ్ ఐరన్ ఉంటుంది బీట్రూట్ యూజ్ చేయడం వల్ల. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. మన స్కిన్లో మంచి పింక్ గ్లో న్యాచురల్గా రావాలంటే మార్నింగ్ ఖచ్చితంగా ఇది తాగండి. టిప్ నెంబర్ 2, ఫేస్ వాష్. మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి యూజ్ చేసే టవల్ సపరేట్గా పెట్టుకోండి, లేదంటే నాప్కిన్ అయినా పెట్టుకోండి. అది ఓన్లీ ఫేస్కే యూజ్ చేయండి. బాడీకి యూజ్ చేసేది ఫేస్కి యూజ్ చేయొద్దు. అండ్ మీరు యూజ్ చేసే ఫేస్ వాష్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. నేనేమీ మేకప్ అప్లై చేసుకోవట్లేదు కదా, ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చాలామంది బాత్ చేయరు, ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా అలానే పడుకుంటారు. దానివల్ల కూడా స్కిన్ పాడైపోతుంది. ఈ 2 ఫేస్ వాషెస్ ఎవరెవరు యూజ్ చేయాలంటే, మామర్త్ ఫేస్ వాష్ వచ్చేసరికి ఎక్కువ మీ స్కిన్ ఆయిలీగా ఉన్న, ఎక్కువ డర్ట్లో ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే పొల్యూషన్లో ఎక్కువ తిరిగేవాళ్ళు, అలాంటి వాళ్ళు మామర్త్ యూజ్ చేయండి. ఇది కొంచెం స్కిన్ని డ్రై చేస్తుంది, ఆ విషయం గుర్తుంచుకోండి. అండ్ సింపుల్ ఫేస్ వాష్ అయితే అందరికీ సెట్ అవుతుంది, అందరూ యూజ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 3, ఇది నా ఫేవరెట్ టిప్. మీరు ఏవైనా సీరమ్స్ తీసుకుని యూజ్ చేసినప్పుడు మీకు అవి పనిచేయలేదు అనుకోండి, స్కిన్ కేర్ ఏదైనా కానీ పనిచేయనప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. మనకి డర్మా రోలర్స్ ఉంటాయి కదా, ఇది మన ఫేస్కి యూజ్ చేసి దాని తర్వాత సీరం అప్లై చేసుకోండి. రిజల్ట్ ఒక్కసారి మీరు 1 వీక్ యూజ్ చేసి చూడండి, సూపర్ రిజల్ట్ వస్తుంది. మీ స్కిన్ చాలా స్మూత్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే డర్మా రోలర్ని క్లీన్ చేసుకోండి. ఫేస్కి యూజ్ చేసేది వేరు, హెయిర్కి యూజ్ చేసేది వేరు, సపరేట్గా పెట్టుకోండి. మీరు ఫేస్కి యూజ్ చేసింది హెయిర్కి యూజ్ చేయొద్దు. ఒక్కసారి అది క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ పైన ఇలా స్లోగా మూవ్ చేసుకోవాలండి. నేను మీకు వీడియో కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను, బట్ మీరు కొంచెం స్లోగానే చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఎలా చేయాలంటే హారిజాంటల్గా, వర్టికల్గా, అలాగే డయాగ్నల్గా కూడా చేసుకోవాలి. చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకొని చిన్న చిన్నగా ఒక్కొక్క ప్లేస్లో చేసుకోండి. మీకు ఒకవేళ పింపుల్స్ వల్ల వచ్చి మచ్చలు పడిపోయినా, లేదంటే చాలామందికి చికెన్ పాక్స్ వచ్చి మచ్చలు పడతాయి, అలాంటి వాళ్ళు కూడా ఆ ప్లేస్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇలా డర్మా రోలర్ యూస్ చేస్తే కొన్ని రోజులకి తగ్గిపోతుంది. సో డర్మా రోలర్ ఇలా యూజ్ చేసిన తర్వాత మీరు వెంటనే సీరం అప్లై చేసుకోండి. మీరు మీ స్కిన్ ప్రాబ్లమ్కి ఏది సీరం కావాలంటే ఆ సీరం యూజ్ చేయొచ్చు. మీ ఫేస్ మీద మచ్చలున్న, పింపుల్స్ ఉన్న సాలిసిలిక్ యాసిడ్ కానీ నయాసినమైడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే. లేదు మీ స్కిన్లో డ్రైనెస్ ఉంది అంటే గ్లైకాలిక్ యాసిడ్ యూజ్ చేసుకోండి, లేదంటే హాలరోనిక్ యాసిడ్ యూజ్ చేసుకోండి. ఇవి కూడా బాగా పనిచేస్తాయి. మీరు ఏ సీరం యూజ్ చేసినా డర్మా రోలర్ యూజ్ చేయొచ్చు. అట్లా అని పీలింగ్ సొల్యూషన్స్ అప్పుడు యూజ్ చేయొద్దు. అండ్ డర్మా రోలర్ ఏంటంటే మీరు వీక్లో 3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ వద్దు. నైట్ టైం యూజ్ చేసుకోండి, బాగుంటుంది. జస్ట్ అది మీ స్కిన్ మీద అలా చేసేసుకుని మీరు ఏ సీరం అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ సీరం అప్లై చేసుకోండి, సరిపోతుంది. మీ ఏజ్ కనుక 30 అయితే 30 నుంచి ప్రతి ఒక్కళ్ళు మీరు యూజ్ చేసే స్కిన్ కేర్లో పీడీఆర్ఎన్ అనే ఇంగ్రీడియంట్ ఉండేలా చూసుకోండి. అది మన స్కిన్కి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. యూజ్ చేయడం అయిపోయిన తర్వాత వాటర్లో డర్మా రోలర్ క్లీన్ చేసేసుకోండి. ట్యాప్ కింద పెట్టైనా స్లోగా వాటర్ వదిలేసి క్లీన్ చేసుకోండి నీట్గా. క్లీన్ చేసుకున్న తర్వాత టవల్తో కానీ నాప్కిన్తో కానీ మొత్తం తుడిచేసి, లేదా డ్రై అయ్యే వరకు బయట ఉంచి తర్వాత స్టోర్ చేసుకోండి. మీరు ఇది జాగ్రత్తగా నీట్గా యూస్ చేసుకుంటే 3 to 4 months హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నా. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అవుతుంది 4th July నుంచి. బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద 70% ఆఫ్ ఉందండి. మీరు కూడా చెక్ చేయండి, లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ టిప్, ఇది నా ఫేవరెట్ టిప్ అండి, బాడీ స్క్రబ్. ఈ బాడీ స్క్రబ్ ఏంటంటే మనకి డెడ్ స్కిన్ని ఇన్స్టెంట్గా రిమూవ్ చేయటమే కాదు, మన స్కిన్ని కూడా చాలా సాఫ్ట్గా చేస్తుంది. ఫస్ట్ నేను తీసుకుంటుంది ఓట్స్ అండి. మీరేంటంటే ఓట్స్
ఓట్స్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా కాకోకుండా మనకి నార్మల్గా ఓట్స్ ఇలా ఉంటాయి కదా, మసాలా ఓట్స్ అయ్యేం కాదు, నార్మల్ ఓట్స్, వాటిల్ని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి, మరీ పౌడర్లా కాకుండా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అది మనకి స్క్రబ్ లాగా పనిచేస్తుంది, మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్ ఓట్స్ తీసుకుంటున్నాను. షుగర్ అండ్ ఓట్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ రోజ్ పెటల్స్ తీసుకుంటున్నానండి. గులాబీ రేకులు నేను ఇంట్లోనే ఎండబెట్టుకుని ఉంచుకున్న అవన్నమాట. మీ దగ్గర పౌడర్ ఉంది అంటే పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెటల్స్ యూస్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకి బాడీ ఆర్డర్ కూడా రాదు, బాడీ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఈ బాడీ స్క్రబ్ ఏంటంటే ఫేస్కి యూస్ చేయకూడదు, ఓన్లీ బాడీకి యూస్ చేసుకోవాలి. మీ బాడీ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. స్కిన్ కూడా చాలా స్మూత్గా వస్తుంది, చాలా హెల్తీగా ఉంటుందండి. స్కిన్ భలే గ్లోయింగ్ వస్తుంది. చాలామంది ఏంటంటే ఫేస్ ఒక్కటే గ్లోయింగ్గా ఉంచుకుంటారు, బాడీ అంత కేర్ తీసుకోరు. బట్ మీ బాడీ కూడా మంచి పాలిషింగ్గా ఉండాలంటే ఇది ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో నేను హనీ యాడ్ చేసుకుంటున్నాను. హనీ మన స్కిన్కి మంచి మాయిశ్చర్ ఇస్తుంది, మన స్కిన్ భలే హైడ్రేటింగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే బాడీ వాష్ కానీ లేదా షవర్ జెల్ కానీ మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే వెనీలా ఫ్లేవర్ నాకు ఇష్టం, ప్లమ్ నుంచి ఇది నాకు ఇష్టమైందండి, ఇది నేను యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మన బాడీ స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం బాక్స్లో స్టోర్ చేసేసుకుని బాత్రూంలో పెట్టేసుకుంటే బాత్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం తీసుకుని వాటర్తో తడుపుకుని బాడీ మొత్తం అప్లై చేసుకోవటమే. మీ స్కిన్ ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా కావాలి, ప్లంపింగ్గా కావాలి, బేబీ సాఫ్ట్ స్కిన్ లాగా రావాలంటే ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ తీసుకోండి. ఇక్కడ నాకు నచ్చిన మాయిశ్చరైజర్స్ 2 చూపిస్తున్నాను. సో ఏంటంటే మీకు కావాలి అంటే డాక్టర్ షెట్స్దైనా యూస్ చేయొచ్చు, లేదంటే నివియా క్రీమ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది, బ్లూ కలర్ బాక్స్లో వస్తుంది చూసారా, అదైనా యూస్ చేయొచ్చు. ఇది మీ ఫేస్ మీద ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. మాయిశ్చరైజర్ మనం మామూలుగా క్రీమ్ లాగా లైట్గా అప్లై చేస్తాం కదా, అలా కాకుండా ప్యాక్ లాగా అప్లై చేసుకుని 15 మినిట్స్ ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మీరు వాష్ చేయకూడదు. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. 15 మినిట్స్ అయినాక మన స్కిన్కి కావాల్సినంత మొత్తం అయిపోతుంది, అంటే స్కిన్లోకి మాయిశ్చర్ వెళ్ళిపోతుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది పెట్టుకుని మాత్రం పడుకోకూడదు. ఇప్పుడు జస్ట్ మీరు ఒక నాప్కిన్ కానీ లేదంటే టిష్యూ కానీ తీసుకుని ఎక్స్ట్రాగా పైన ఉన్నది మాత్రమే క్లీన్ చేసేయండి. మీకు ఎక్కువ ఏమీ వేస్ట్ అవ్వదు, జస్ట్ పైన మిగిలిపోయింది కొంచెం లైట్గా తీసేసేస్తే సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే గ్రీజీగా అనిపించదు, ఎక్స్ట్రాగా ఉన్నది అది మీకు ఇంకా స్కిన్కి అవసరంలా. మీ స్కిన్కి కావాల్సినంత మాయిశ్చర్ అయితే వచ్చేస్తుంది. చూసారా, ఇన్స్టెంట్గా స్కిన్లో గ్లో వచ్చేస్తుంది. చాలామందికి ఏంటంటే స్కిన్ డ్రైగా ఉండటం వల్ల స్కిన్ ఏజింగ్ తొందరగా అవుతుంది, పాడైపోతుంది. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. స్కిన్లో గ్లో చూసారా, ఇన్స్టెంట్గా వచ్చేసింది. నేనైతే ఈ ఈజీ 5 టిప్స్ అందరినీ ట్రై చేయమంటాను. ఎలాంటి ఫిల్టర్స్ లేకోకుండా మన స్కిన్ మంచి గ్లోయింగ్గా వస్తుంది. మీరే చూసారు కదా, ఎలాంటి ఫిల్టర్స్ లేవు ఫేస్ మీద, అండ్ స్కిన్లో గ్లో ఖచ్చితంగా కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.